చేపల పులుసులా ఉండే చామగడ్డ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసే విధానం చూద్దాం. హలో అండి, ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నాను అండి. వాటిలోకి వేయాల్సిన మసాలాలు: ధనియాలు, మెంతులు, ఆ తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, ఆ తర్వాత నువ్వులు. నువ్వులు వేసాక టమాటా ముక్క, ఒక టమాటా వేయాలండి. ఇవన్నీ వేసి ముందుగానే వేసుకోవాలి. సేమ్ చేపల పులుసు ఎలా ఉంటుందో ఇది కూడా చామగడ్డ పులుసు అలాగే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత చింతపండు వేయాలండి. నానబెట్టుకోవాలి ముందే, అది వీటిలో వేసేసేయాలి. వేగిపోయాయండి, పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ రెడీ చేద్దాం. ఇప్పుడు చామగడ్డ పులుసు రెడీ చేద్దామండి. ముందుగా జీలకర్ర, తర్వాత ఆవాలు, జీలకర్ర ఆవాలు వేయాలండి. ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయల తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు దూరగా వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిందండి. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఆ తర్వాత చామగడ్డలు కడిగి కట్ చేసుకొని కడిగానండి. చామగడ్డలు వేసాక ఒక స్పూన్ కారం, కావాలంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు, కొద్దిగా వేగుతుంటాయండి. ఇందాక వేపాం కదా అన్ని మసాలాలు, అవి మిక్సీలో వేసాం. ఆ మిక్సీ వేసుకుంటున్నానండి. వాటిలో వెల్లిపాయలు వేయడం మర్చిపోకండి. ఒక 4-5 వెల్లిపాయలు వేయాలి పచ్చివి, అప్పుడు టేస్ట్ బాగొస్తుంది. ఇందాక మిక్సీ వేసుకున్నానండి వేపినవి, అవి వీటిలో వేసేస్తాను. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసేసి మూత పెట్టేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. వేసేసి మూత పెట్టేస్తున్నాము కుక్కర్. చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి.